నువ్వు పుట్టకముందు ఎక్కడైనా నీకు రిజిస్ట్రేషన్ జరిగిందా? పోనీ ఆ రిజిస్ట్రేషన్ నుంచి నువ్వు పుట్టావా? ఇప్పుడు ఎవరికి రిజిస్ట్రేషన్ జరిగిందో లేదో తెలియదు, కానీ ఒక క్రైస్తవునిగా నీకు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇప్పుడు ఈ వరల్డ్ రికార్డ్స్ అన్నీ, మనుషులు చేసిన అచీవ్మెంట్స్ అన్నీ గిన్నిస్ బుక్లో రాస్తున్నారు. వాళ్ళు అచీవ్ చేసిన దాన్ని బట్టి ఎవరైతే అచీవ్ చేశారో వాళ్ళ యొక్క నేమ్స్ గిన్నిస్ బుక్లో రాయబడుతున్నాయి కదా. దానికంటే అత్యంత విలువైన పుస్తకంలో అంటే బైబిల్లో భూమి మొదలు నుంచి అంతం వరకు ఏమేమి జరిగాయో అవన్నీ కూడా రాయబడ్డాయి. బైబిల్లో ఎక్కడ ఎవరికి తెలియలేని సంగతులు రాయబడ్డాయి కదా. అసలు ఈ భూమి ఎలా సృష్టించబడింది, మనుషులందరూ ఎలా వచ్చారు, అలా మొదటి నుంచి అంతం వరకు చాలా విషయాలు రాయబడ్డాయి కదా. అలాంటి జీవ గ్రంథంలో క్రైస్తవునిగా నీ పేరు రిజిస్టర్ అయిందంట. మరి నీ రిజిస్ట్రేషన్ గురించి బైబిల్లో ఎక్కడుందో నువ్వు చెప్పగలవా?